స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఉద్దేశించి ఎవరైనా సరే ఇండివిజువల్గా ఎవరైనా సరే విషయాలు అనేసి ఇది అందరికీ అవగాహన ఉండడం కోసం అడుగుతున్నాం. పెట్టడం జరిగింది. మన నరేంద్ర మోడీ ప్రతి పట్టణము గ్రామాలు అన్నీ మన భారతదేశం మొత్తం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది. కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ ఈ కార్యక్రమం చేసుకుంటే ఏమవుతుందంటే మన చుట్టూ పరిశుభ్రంగా ఉంటే ఏమవుతుంది, మనకు దోమలు ఈగలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి ద్వారానే కలరా మలేరియా ఇట్లాంటి వ్యాధులు వచ్చి చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు, చనిపోతున్నారు. కొంతమంది ఎక్కువ జ్వరాలు వచ్చినాయి. క్లీన్ అండ్ క్లీన్ ఉన్నది అనుకో, నీట్గా పరిశుభ్రంగా ఎవరిది వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి వ్యాధులు రోగాలు అనేటివి రావు. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క ముఖ్య లక్ష్యం. అదే ఉద్దేశంతో మన పరిసరాన్ని మనమే పరిశుభ్రం చేసుకోవాలి. మన ఇంటి ముందు వచ్చి ఊరోడు మన ఇంటి ముందు మనం శుభ్రం చేసుకోవాలి. మన ఇంట్లో మనం శుభ్రం చేసుకోవాలి. మన ఒంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇటు మన కళాశాలనే ఉన్నది. మన కళాశాలను మనం మంచిగా అనుకుంటే ఇక్కడ గడ్డి ఉంటుందని రోజు మనం అనుకోలేదు. పేపర్ పడేది పడేస్తున్నాం. బయట కిటికీలో కూడా కిటికీలో బయట కూడా పేపర్ పడేది. ఇప్పుడు అదే అట్లా చెప్పండి. కాబట్టి స్వచ్ఛ భారత్ అంటే క్లీన్ అండ్ గ్రీన్. ఏమి మన పరిసరాల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత చెట్లను నాటాలి. ఇంటి చుట్టూ ఇంటి ముందర ఉన్నటువంటి వాటిని కాలేజీలో కానీ ఆఫీస్లో కానీ అంటే ఇక్కడ ఇది మొత్తం స్వచ్ఛ భారత్ అన్నారు. ఇక్కడ నుండి మొదలు ఢిల్లీ వరకు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్వయంగా దేశానికి ప్రధానమంత్రి, ప్రపంచానికే లీడర్. ఇంతకుముందు అమెరికా కానీ ఇంకొక దేశము లీడర్ అనేటువంటి లేదు. ప్రపంచానికి ట్రంప్ ఇంకా హుంకరించినా సరే డోంట్ కేర్ అనేటువంటి విధానంలో ఏం చేస్తున్నాడు, ఇక్కడ మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, మన అవసరాలు మనమే తీర్చుకోవాలి, మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని చాలామంది లక్షలాది మందిని చంపేసింది కరోనా వ్యాధి. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు మనం మాస్క్ పెట్టుకో, ఇది పెట్టుకో, శానిటైజర్ యూజ్ చేయి కాదు. అంటే మొదలే పీడెన్స్ మేలేజ్ అన్నట్టుగా మొదలే మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత ఇది అనేది సేవాభావం అనేటువంటి ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి. ఒకటి ఎప్పుడే చూడడానికి అని కాదు, ఎక్కడైనా సరే అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఎందుకంటే కింద ఉండేటువంటి కార్యకర్తలు మొత్తం ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరం కూడా నా బాధ్యత లేకుండా ఇదంతా కుప్పకు పడ్డది, ఇదంతా ఆకు పడ్డది, అల్లం పడ్డది, లేకుంటే గడ్డి పెరిగింది అంటే నాకు సంబంధం లేదు. ఎవరో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు. మనమే నేను కూడా రెడీ అనేటువంటి విధంగా ఉండాలి తప్పిస్తే నాకు సంబంధం లేదు సార్, లేకుంటే ఇక్కడ ముఖం చెప్పుకొని పోవడం. మీరు అయినా నేనైనా ఎవరైనా కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మన నాయకుడి యొక్క అడుగుజాడలు మనం అందరం కూడా నడవాలి. మనము ఆరోగ్యంగా ఉండాలి, చల్లగా ఉండాలి, మనం ప్రపంచ దేశానికి ఆదర్శంగా ఉండాలి. కాబట్టి సరే వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు ఇంకా మిగతా విషయాలని చెప్తారు. వీళ్ళందరూ కూడా కంటిన్యూ చేయండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు కాదు, మన కరోనా టైంలో నుంచి మన మున్సిపల్లో వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఒకటి ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే డిస్ట్రిక్ట్ బాగుంటుంది, డిస్ట్రిక్ట్ బాగుంటే స్టేట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు ఒక మానవత్వంతో ఫస్ట్ ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వర్క్ చేసేటువంటి వాళ్ళకి మన ఇంటి పక్కల వాళ్ళు డైలీ వచ్చి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకి కోఆపరేట్ చేయాలి, మానవత్వంతో వాళ్ళకు విలువ ఇవ్వాలి. ఎక్కడక్కడ నీట్గా చెత్త చెదారం లేకుండా, ముఖ్యంగా వాటర్, మన డెంగీ వాటర్ ఎక్కువ ఫ్లడ్ అయితే వాటర్ వల్ల ఎక్కువ డెంగీ అటువంటి రోగాలకు అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు విలువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పండరి సార్ కానీ మిగతా ఉపాధ్యాయులు కానీ మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి ధన్యవాదాలు. మీ అందరికీ